తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో 2024 డైరీ క్యాలెండర్ను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన తమ సర్కార్పై బీఆర్ఎస్ అవాకులు చవాకులు పేలుస్తున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి 50,000 కోట్లు అప్పులు మిగిల్చారని బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీని ఎదిరించిన మా ఎంపీలు నాలాంటి వారు మంత్రి పదవి కూడా వదిలిపెట్టి తెలంగాణ వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము ముఖం మీద కొట్టేసిన రాజీనామాని కొట్లాడి చేస్తున్న తెలంగాణ 10 సంవత్సరాల్లో ఇవాళ మన బతుకులు ఎట్లయినాయంటే బతుకమ్మ చీరలకే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. ఎవరు బాగుపడ్డారా అంటే కొడుకు, బిడ్డ, అల్లుడు, సంతకం కొడుకు 5-6 పదవులు తీసుకొని 5-6 లక్షల కోట్లు దోసుకొని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 80,000 కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత ఈ పనికిరాని కేసీఆర్ దొడ్డమ్మ ముఖ్యమంత్రి గారు. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మా యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ని 29,000తో మొదలు పెడితే ఇవాళ 45,000 కోట్లకు పెరిగింది. దాన్ని ఏం చేయాలి? గవర్నమెంట్ అయినా సరే 5 లక్షలు